ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశకు వచ్చేసింది. ఇక ఈ దశలో భారత్ తన తొలి మ్యాచ్ ను దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఆదివారం అంటే 22 ఫిబ్రవరి నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ కీలకమైన మ్యాచ్ అందరి దృష్టిని ఆకర్షించబోతోంది. ముఖ్యంగా చెప్పాలి అంటే నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ అనేది చాలా అంటే చాలా వెరైటీ పిచ్ అని చెప్పొచ్చు. ఇక్కడ గతంలో జరిగిన మ్యాచెస్ గనక దృష్టిలో తీసుకుంటే కొన్నిసార్లు బ్యాట్స్మెన్స్ ఆధిపత్యం చూపిస్తే కొన్నిసార్లు క్రమబద్ధమైన బౌలింగ్ అనుకూలంగా మారింది. అంటే పిచ్ని ఎవ్వరు కూడా అంచనా వేయలేని పరిస్థితి ఉంటుందన్నమాట. మ్యాచ్ ఒత్తిడి, వాతావరణ పరిస్థితుల కారణంగా ఈసారి పిచ్ ఎవరి వైపు నిలుస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. మంచి పేస్, బౌన్స్ ఉండడంతో బ్యాట్ పైకి బంతి చక్కగా వస్తుంది. దాంతో స్ట్రోక్ ప్లేయర్లు స్వేచ్ఛగా షాట్స్ ఆడగలుగుతారు. అందుకే ఇక్కడ హై స్కోరింగ్ మ్యాచ్లు తరచూ కనిపిస్తుంటాయి. అయితే మ్యాచ్ మొత్తం అంతా కూడా పిచ్ ఒకే రకంగా ఉండదు. ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు కొత్త బంతితో స్వల్పమైన స్వింగ్ వస్తుంది. అదనపు బౌన్స్ లభించే అవకాశము ఉంటుంది. ముఖ్యంగా ఫ్లడ్ లైట్స్ లో ఆడే రాత్రి మ్యాచ్ లో బాగా తేడాలు కనిపిస్తుంటాయి. తొలి కొన్ని ఓవర్లు సీమర్లకు కీలకం. మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ స్పిన్నర్లు కూడా ప్రభావం చూపిస్తూ ఉంటారు. భారీ బౌండరీలు ఉండడంతో స్పిన్నర్లు పరుగుల ప్రవాహాన్ని నియంత్రించడంతో సహాయపడతారు. కాబట్టి బ్యాటింగ్ కు అనుకూలమైన మైదానం అయినప్పటికీ క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ మ్యాచ్ దిశను మార్చగలదు. అయితే ఇక్కడ జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల గణాంకాలు బ్యాటింగ్ ఆధిపత్యాన్ని సూచిస్తున్నాయి. సుమారుగా 15 టీ20 మ్యాచ్లు జరిగాయి ఈ మైదానంలో. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 10 సార్లు మ్యాచ్ గెలిచాయి. చేస్ చేసిన జట్లు 5 సార్లు మాత్రమే విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు సుమారు 173 పరుగులైతే ఇది పోటీ స్కోర్ అని చెప్పచ్చు. ఈ మైదానంలో అత్యధిక టీ20 స్కోర్ భారత్ న్యూజిలాండ్ పై చేసిన 234. అంటే భారత్ రికార్డ్ ని ఈసారి మళ్ళీ భారతే తిరగరాయాలన్నమాట. అత్యల్ప స్కోర్ చేసింది కూడా న్యూజిలాండే, అది కూడా భారత్ పైన 66 పరుగులకు ఆల్అౌట్. ఎక్కడ 234, ఎక్కడ 66, మీరు అది గమనించాలి. సో అహ్మదాబాద్ లో ఇప్పుడు మన భారత జట్టు సూపర్ డూపర్ ప్రాక్టీస్ చేస్తుంది అనమాట. ముఖ్యంగా మన భారత జట్టు ఆటగాళ్ళకి గాయాల బెడద నుంచి విముక్తి పొందడం కోసం రకరకాల ఫిట్నెస్ కండిషనింగ్ ఎక్సర్సైజెస్ కానీ, దానికి సంబంధించిన స్ప్రింట్స్ కానీ, ఇంకా చెప్పాలి అంటే స్ట్రెచింగ్స్ కానీ, మెషిన్స్ తెప్పించి మరీ కూడా ఆటగాళ్లను ఆ ఫిట్నెస్ దానిలో ఉంచుతున్నారనమాట. అయితే ఇక్కడ ఒక వింత సంఘటన జరిగింది. అభిషేక్ శర్మ మొన్నటి వరకు మైదానంలో యాక్చువల్లీ ఇప్పటి వరకు దాదాపుగా 4 మ్యాచెస్ జరిగాయి కదా. 4 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ కి తను అసలు ప్రాక్టీస్ చేయలేదు. ఒక మ్యాచ్ లో మాత్రం చాలా బాగా రాణించాడు. అయితే తర్వాత ప్రాక్టీస్ సెషన్స్ లో తనంత ఉత్సాహంగా కనపడలేదు. మళ్ళీ సూపర్ 8 లో మొదటి మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో ఎదుర్కొంటున్నాడు కదా. ఆ సమయంలో అభిషేక్ చాలా అద్భుతంగా ఆడాడు అనమాట. ప్రాక్టీస్ మ్యాచ్ ఏకంగా 38 బంతుల్లో 88 పరుగులు కొట్టాడు. ఓకే, అందుకని ఇమ్మీడియట్ గా సూర్య వచ్చి తన జేబులో వెతకడం స్టార్ట్ చేశాడు. మీకు గుర్తుంది కదా, హైదరాబాద్ లో అంటే ఐపీఎల్ లో చూసినట్టయితే తను ఇలా తీసి నేను 100 కొట్టిన తర్వాత నేను 100 కొట్టింది మీకోసమే అని చెప్పేసి చేశాడు చూసారా. సో అటువంటివి ఏమైనా చేసావా అంటూ చెప్పడం జరిగింది. ఇక ఆటగాళ్ళకైతే మాత్రం మామూలుగా ప్రాక్టీస్ లేదు, నెక్స్ట్ లెవెల్ ప్రాక్టీస్ ఉందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే శివం దుబే, హార్దిక్ పాండ్యా దుమ్ము రేపేశారు. ఎలాగంటే ఇప్పుడు అభిషేక్ శర్మ మేబీ ఆడతాడా ఆడదా క్లారిటీ లేదు. ఇషాన్ కిషన్ ఖచ్చితంగా హాఫ్ సెంచరీ చేశాడు అనుకున్నాం. ఓకే, తర్వాత వచ్చిన సూర్య కానీ తిలక్ వర్మ కానీ వాళ్ళిద్దరూ ఒక 75 పరుగుల భాగస్వామ్యం చేసిన తర్వాత మాత్రం నిలదొక్కుండేది హార్దిక్ పాండ్యా. అంటే హార్దిక్ పాండ్యా చివర్లో ఎన్ని పరుగులు భారత జట్టుకి ఇస్తే ఆ పరుగులే చేసింగ్ లో ప్రత్యర్థి జట్టుకి చాలా కీలకంగా మారింది. సో శివం దుబే, హార్దిక్ పాండ్యా ఇరగదీసేశారు. వాళ్ళిద్దరూ కలిసి దాదాపుగా 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి పైగానే భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే అహ్మదాబాద్ లో టీ20 మ్యాచ్ల్లో టాస్ కీలక పాత్ర పోషిస్తుంది. రాత్రి మ్యాచ్లో డ్యూ పెద్దగా ఫ్యాక్టర్ గా మారుతుంది. దీనివల్ల రెండో ఇన్నింగ్స్ లో బౌలర్లు బంతిని పట్టుకోవడం కష్టమవుతుంది. బ్యాట్స్మెన్స్ కు చేస్ చేయడం సులభంగా మారుతుంది.
సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే T20 వరల్డ్ కప్ 2026లో ఇటీవల మ్యాచ్ల్లో కనుక చూస్తే భారీ స్కోర్లే నమోదయ్యాయి. ఒక మ్యాచ్లో దక్షిణాఫ్రికా 200కు పైగా చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవేళ భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఒకవేళ మన భారత్ టాస్ ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే సాయంత్రం డ్యూ పడే సమయంలో బ్యాటింగ్ చేయడం ఈజీగా ఉంటుంది. సో ఇదే విషయాన్ని అయితే మన భారత్ గమనిస్తుందన్నమాట. అయితే ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా జట్టు హెడ్ కోచ్ మైండ్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు. అయితే ప్రతి ఒక్కరూ కూడా సౌత్ ఆఫ్రికా భారత్ మధ్య మ్యాచ్లో భారత్ గెలుస్తుందని అంచనా వేస్తారు, కానీ మేము మా ఓటమిలో భారత్ని ఎలాగ ఢీకొట్టాలనే విషయాన్ని మేము తెలుసుకున్నామని, భారత జట్టు ఇప్పటి వరకు ఒక పాకిస్తాన్ మినహాయించి మిగతావన్నీ కూడా జుజుబీ జట్లతోనే ఆడిందని, అయితే ఆ ఆటల్లో వాళ్ళ లోటుపాట్లు మాకు అర్థమయ్యాయి అంటూ ఇక భారత్ని బెదిరించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇక్కడ సౌత్ ఆఫ్రికా జట్టు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, భారత్ ఎప్పుడు కూడా వాళ్ళ అంటే ఎప్పటికప్పుడు వాళ్ళల్లో ఉన్న లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. అభిషేక్ శర్మ ఒక్కడే ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు, కానీ మిగతా ఆటగాళ్లలో ఎవరో ఒకళ్ళు మ్యాచ్లో గేమ్ చేంజర్గా మారిపోతున్నారు. ఈ విషయం అర్థం కానీ సౌత్ ఆఫ్రికా జట్టు పాపం ఏదో మనల్ని బెదిరిద్దాము, కొంచెం మైండ్ గేమ్స్ ఆడతామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మన భారత్కు బలహీనతలు ఏమైనా ఉన్నాయా అసలు అంటే సౌత్ ఆఫ్రికా జట్టు మన బలం పైన ఏమైనా దెబ్బ కొట్టాలా అనేది కనుక చూస్తే, కొన్ని మ్యాచ్ల్లో ఒక్క ఆటగాడు రాణిస్తున్నాడు, మరో మ్యాచ్లో ఇంకొక ఆటగాడు రాణిస్తున్నాడు. మొత్తం మీద బ్యాటింగ్ లైనప్ కలిసి ప్రత్యర్థి బౌలర్ల పైన ఆధిపత్యం కంప్లీట్గా చలాయించలేకపోతున్నారు. అంటే ప్రతి ఆటగాడు కనీసం 20-30 పరుగులు చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు భారీ చేసింగ్లు కూడా ఈజీగా అలవోకగా మనం ఛేదించగలం. కానీ ఎవరైతే అంటే మిగతా టైంలో ఒక 2-3 ఆటగాళ్ళు విఫలమైపోతున్నారు అనుకోండి, ఆ సమయంలో ఏమవుతుందంటే అప్పుడు ఏదో ఒక ఆటగాడు వచ్చి ఆదుకుంటున్నాడు. ఆదుకునే సమయంలో ఒకవేళ కనుక అటు ఇటు తేడా అయితే మాత్రం మొత్తం పరిస్థితి మారిపోతుంది. అయితే ఈ జట్టులో అంటే ముఖ్యంగా ప్రోటీస్ జట్టులో ఎయిడెన్ మార్క్రమ్ భారత జట్టుకు చాలా ప్రధానమైన ముప్పు. ఎందుకంటే బ్యాటింగ్ పరంగా మన భారత జట్టు ఇంకా పూర్తి స్థాయి స్టామినాని చూపించలేకపోయింది. అయితే ఈ ప్రపంచ కప్లో టీమిండియాకి ఎదురవుతున్న ప్రధాన సమస్య ఆఫ్ స్పిన్ బౌలింగ్. ఎర్మాస్మస్, అగా సల్మాన్, అలాగే శామ్ అయూబ్, ఉస్మాన్ థరిక్, ఆర్యన్ దత్ వీళ్ళందరూ రకరకాల జట్లకు సంబంధించిన వాళ్ళు. ఓకే, సో ఈ జట్లో వాళ్ళందరూ హాఫ్ స్పిన్నర్స్ని మన భారత్ ఎదుర్కోలేక చేతులు ఎత్తేస్తున్నారు. గతంలో రోహిత్ శర్మకి అలాగే విరాట్ కోహ్లీకి కూడా ఇటువంటి లోపం ఉండేది, కానీ వాళ్ళు దాన్ని అధిగమించుకుంటూ వచ్చారు. అయితే సూర్యకుమార్ యాదవ్ హాఫ్ స్పిన్ కు ఎదురుగా కష్టపడిన సందర్భాలు కనిపించాయి. వీరు కేవలం పరుగుల వేగాన్ని తగ్గించడమే కాకుండా కీలకమైన వికెట్లు కూడా కోల్పోయారు. సో ఇప్పుడు కేవలం 2 ఓవర్లు బౌలింగ్ చేసినా కూడా మార్క్రమ్ చాలా ముప్పు అనమాట. ఎందుకంటే ఈ 2 ఓవర్లో 29 పరుగులు ఇచ్చినా ఒక్క వికెట్ తీయలేకపోయారు మార్క్రమ్. ఓకే, అంటే భారత జట్టులో ఎక్కువ మంది ఎడమ చేతి బ్యాటర్లో ఉండటం వల్ల హాఫ్ స్పిన్నర్ అయిన మార్క్రమ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. సో నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ బ్యాటింగ్ కు దిగినప్పుడు పవర్ ప్లేలో పరుగుల వేగాన్ని తగ్గించడంలో మార్క్రమ్ విజయం సాధిస్తే అది టీమిండియాకు చాలా పెద్ద సమస్యగా మారుతుంది. అనుభవం ఉన్న కెప్టెన్ గా మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ మార్పులు చేస్తూ భారత బ్యాటింగ్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం అయితే చేస్తాడనమాట. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.